ఈ ఏడబ్ల్యూఈకి సంబంధించి మనం చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 15th వరకు ఉంది. అంటే 15th జూలై వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంది. 15th జూలై వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. నౌ మనం జూన్లో ఉన్నాం. మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు సార్ అని అంటే ఎగ్జామ్ అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. అంటే అక్టోబర్ ఏ పరిస్థితుల్లో వస్తుంది అక్టోబర్లో అంటే అక్టోబర్ 12 అంటే అక్టోబర్ 2nd వీక్లో ఎప్పుడైనా రావచ్చు. గమనించండి, అక్టోబర్ 2nd వీక్లో ఎప్పుడైనా ఎగ్జామ్ రావచ్చు. అంటే మనకి జూన్లో నోటిఫికేషన్ వచ్చింది, ఈ జూన్ 8th నోటిఫికేషన్ వచ్చింది, అక్టోబర్ ఫర్ ఎగ్జాంపుల్ 18th అనుకోండి. ఎన్ని రోజులు టైం ఉందండి? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అంటే సుమారుగా 3 నెలలు మించి, అంటే సుమారుగా ఇంచుమించు 4 నెలలు పైచీలకు వరకు ఉంది. అంటే మనం ఈ ప్రిపరేషన్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే ఇక నువ్వు బీటెక్లో మొత్తం తీసుకొచ్చినటువంటి సబ్జెక్ట్ అంతా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సిలబస్ పేపర్ ముందు పెట్టుకొని సిలబస్ పేపర్కి అనుకూలంగా ఏ విధంగా టాపిక్స్ అడిగాడు, ఆ అడిగినటువంటి టాపిక్స్ నేను ఎలా చేయాలనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చదివితే సరిపోతుంది. రేపు రాబోయేటువంటి జేఎల్ఎం నోటిఫికేషన్ కూడా ఇలానే ఉంటుంది. మనకి ఇంచుమించు 2.5 months కన్నా ఎక్కువ ఉండదు. హరీబరిగా నోటిఫికేషన్ అనేది ఫిలప్ చేస్తారు. ఇంత టైం కూడా ఇవ్వరు. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరైతే ఏడబ్ల్యూఈ కోసం ప్రిపేర్ అవుతున్నారో దీనిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ 49 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. 49 మందిని తీసుకుంటాం. ఈ 49 మెంబర్స్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్లు కూడా కూలంకషంగా చెప్పించడం జరుగుతుంది. కేవలం 49 మందేనండి. 49 మెంబర్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 100% ప్రిపరేషన్ స్టైల్ని మార్చడం జరుగుతుంది. అంటే ప్రిపరేషన్ స్టైల్ అంటే ఏంటి సార్ అంటే ఇన్ని రోజులు కోచింగ్ సెంటర్కి రాగానే మీరంతా ఇక కూర్చొని థియరీ అంతా ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం కాదు. ఒక పద్ధతి, మీరు చదివేటువంటి విధానంలో ఒక కొత్త ఒరవడిని తీసుకుని వస్తూ ఈ 49 మందిని తీసుకొని 49 మందిలో సుమారుగా నా ట్రాక్ రికార్డ్ ప్రకారం 80% వరకు ఉద్యోగాలు కొట్టించాలి అనేది నా సంకల్పం. అదెలా సార్? క్వశ్చన్ పేపర్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, మీకేమన్నా తెలుసా? ఇది కాదు. కష్టే ఫలి. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనకున్నటువంటి పేపర్ 1 పేపర్ 2 అనేది ఆలోచిస్తే పేపర్ 2 అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే 300 మార్కులు కదా ఓవరాల్గా. దీనిలో మనం ఫోకస్ చేస్తే అట్లీస్ట్ ఒక 250 వరకు మనం స్కోర్ చేయగలిగితే బెస్ట్ ఆప్షన్. దానికి మనం ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ని చదివే విధానాన్ని మార్చండి. మీరు బీటెక్లో చదివినట్టుగా ఇంకా వివిధ రకాల ఎగ్జామ్స్కి చదివినట్టుగా చదివితే మాత్రం కష్టం. ఎగ్జామ్ మీరు ఇప్పుడు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగినా కూడా కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఏం చెప్తాము అంటే రెడ్ హెచ్ఎం మొదలయ్యే అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ బ్యాచ్, ఈ 49 మందితో తీసుకున్నటువంటి ఛాలెంజింగ్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి, మీ ప్రాక్టీస్కి అనుగుణంగా మీరు వెళ్ళిపోతూనే ఉండాలి. టార్గెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఆ టార్గెట్ని మనం దృష్టిలో పెట్టుకొని 49 వేకెన్సీస్ స్టేట్ లెవెల్ కాబట్టి మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిందని సంబరపడకుండా ఉద్యోగం కొట్టాకనే సంబరపడే విధంగా చేసేటువంటి ప్రధాన కర్తవ్యం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తీసుకుంది. అంటే దీనికి మనం ఏం చేస్తామనే విషయం చెప్తే బాగుండదు కాబట్టి మీరు ఇన్స్టిట్యూట్కి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకమైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువగా ఓసీలో ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో దాదాపుగా 15 ఉన్నాయి. ఇది చాలా వరకు అందరికీ కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది మనం గుర్తుంచుకోండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. బీసీబీలో కన్నా ఈడబ్ల్యూఎస్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ నోటిఫికేషన్లో ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ 10% కోటా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించండి, 49 పోస్టులు అంటే ఆల్రెడీ 10% అంటే 4.9 పోస్టులు విడదీయడం వీలు కాదు కాబట్టి 5 పోస్టులు ఇచ్చేశారు.
ఇక్కడ 5 పోస్టులు ఇచ్చేసారంటే ఇందులో ఎవరికో ఒకరికి ఒక పోస్ట్ అనేది కోతపడింది. సరే, సెకండరీ విషయం. దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది బీసీ విద్యార్థులకి. కాబట్టి ఓపెన్ కేటగిరీ అండ్ రిజర్వేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. దీనికి మనం చేసేది ఏమిటి అని అంటే ఓవరాల్గా ఉన్నటువంటి ప్యాటర్న్లో 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్లో ఒకటి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 ఉంటుంది. ఈ పేపర్ 1లో 150 మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. 150 క్వశ్చన్స్కి మనం 150 నిమిషాలలో 150 మార్కులు మనం సాధించవలసి ఉంటుంది. ఇక దీనిలో సిలబస్ చూస్తే చంచలమైనటువంటి సిలబస్. ఎంత సిలబస్ ఉంది అని అనుకుంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణకు సంబంధించినటువంటి 360 degrees వ్యూ, మొత్తం వ్యూ ఇస్తాడు. దాంతోపాటుగా కంప్లీట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఎకనామిక్ సర్వేస్ ఇచ్చాడు, డెమోగ్రఫీ రిపోర్ట్స్ ఇచ్చాడు, తెలంగాణకు సంబంధించి సోషియో ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ, దానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ సొసైటీ కల్చర్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. దీనిలో ఈ యొక్క 150 మార్కుల్లో ఎవరైతే 120 మార్క్స్ వరకు స్కోర్ చేసి, గమనించండి ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తుంటారు కాబట్టి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రాయబోయేది సిబిటి ఎగ్జామ్, ఆఫ్టర్ రేషనలైజేషన్ తర్వాత మనకు కనిపించేది కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 300 మార్క్స్ ఉంటాయి కదా టెక్నికల్లో, కనీసం ఒక 250 మార్క్స్ వరకు మనం స్కోర్ చేసే విధంగా ఉంటే ఉద్యోగం పట్టినట్టే. మరి ఏం చేయాలి సార్ అంటే జిఎస్ విషయాన్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి వదిలేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఏదైతే సూచిస్తుందో దానికి ప్రతి ఒక్కరు గమనించేది ఏంటండి అంటే జిఎస్ అనగానే ఇంకా పాలిటిక్ ఒక సపరేట్ బుక్కు, ఎకనామిక్ ఒక సపరేట్ బుక్కు, తెలంగాణకు సంబంధించి ఒక సపరేట్ బుక్కు, ఇవన్నీ బుక్కులు ముందేసుకొని ఇంత కుప్పని చూసి ఇదంతా ఎప్పుడు ఒడవాలా అని చూస్తూ ఉంటాం. అది కాకుండా రెగ్యులర్గా ఇక నుంచి పేపర్ చదువుతూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జిఎస్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దీంతో పాటుకు పేపర్ 1 అది. పేపర్ 2 విషయానికి వస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ అంటే దాదాపుగా దీనిలో మీకు అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ పవర్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, దాంతోపాటుగా పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్, దీస్ టాపిక్స్ మొత్తం ఈ టాపిక్స్ మీద ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అతి త్వరలో జస్ట్ వితిన్ నాకు తెలిసి June 15th లోపు ఇన్స్పైర్ ఇండియా తరపున ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి మంచి బుక్ అనేది మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇటు ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి మీరు తెలంగాణ విద్యార్థులైనా సరే, ఏపీ విద్యార్థులైనా సరే, మీరు గనక చదివే విధానాన్ని మార్చుకొని ముందుకెళ్దాం, నలుగురితో నారాయణ అనకుండా ప్రిపరేషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే, ఉద్యోగం కొట్టేటువంటి ఆశావాహ దృక్పథం మీ మనసులో ఉండాలి అంటే మీరు చెప్పిందల్లా చేయాలి. దానికోసం మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే ముందుగా మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ యొక్క లింక్ కింద ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మాత్రమే క్లాసెస్ ఇస్తాం. దీంతోపాటు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగా కూడా రాకడం ఉంటుంది. అప్ టు ఎగ్జామ్ వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా చదివితే మనం ఖచ్చితంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు మర్చిపోయానని కూడా మీ మనసులో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మర్చిపోయాననేటువంటి భ్రమను కూడా తొలగించండి. మీకు ఉద్యోగం కొట్టించి పంపించే బాధ్యత ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తీసుకుంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా డెడికేషన్తో ఒక్కసారి పుస్తకం పట్టుకొని బయలుదేరారంటే ఇంతవరకు ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్లు ప్రతీది కూడా మీకు అనాలిసిస్ మెథడ్లో చాలా విశ్లేషణాత్మకంగా ఉండే విధంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం తీసుకొస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్ కూడా మర్చిపోవద్దు. ఏదో ఒక రోజు మన సిలబస్ గురించి, మన ప్రిపరేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ అనేది ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎక్కడైనా సరే ఏఎల్ఎంలు మాత్రమే ఉన్నారు ప్రస్తుతం. డిపార్ట్మెంట్లో జేఎల్ఎంలు లేరు, అందరూ కూడా ప్రమోషన్ వచ్చున్నారు. డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి మార్పులు గమనించు, చదవడానికి సిద్ధంగా
వీలైతే కూర్చొని రోజుకో గంట కూర్చొని 1.5 అవర్ అయినా సరే కష్టపడేటువంటి పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకో. 100% ఉద్యోగం కొడతాననేటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసుకో. అప్పుడు నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.